1,47,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. మళ్ళీ కొత్తగా నిన్ననే మైనింగ్ కార్పొరేషన్ని తాకట్టు పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా ఇంకొక 9,500 కోట్ల అప్పు తేల్చారు. దానితో కలిపితే 1,47,000 ప్లస్ 9 1,56,000 కోట్లు. అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చూసినట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ యావరేజ్ సంవత్సరానికి కరోనా ఉన్నా 50,000 మించి అప్పు చేయలేదు. కానీ తమరు ఖజానాలో ధనమన్నా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకున్నా మీ అప్పులు మాత్రం 3 రెట్లు పెరిగాయి 1,50,000 కోట్లకి. నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను సంపద సృష్టిస్తాను ప్రజలకు పంచుతానని. ఒకటి నాకు అర్థమవుతుంది, మీరు సంపద ఎవరికి సృష్టిస్తున్నారు? మీకు సృష్టించుకుంటున్నారు. మీ సృష్టి సంపద సృష్టి మీకోసమే అనేది ప్రజలకు అర్థమైంది. ఇవాళ ఆ రోజు హెరిటేజ్ షేర్స్ దగ్గర నుండి మీరు ఇవాళ అమరావతి, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతే, ఊహల్లో మేడలు, మీరు చేస్తున్నటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ అక్కడ కడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ తీసుకున్నట్లయితే 1,00,000 కోట్లు, మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాలు. మన రాష్ట్రం ఎంత? ఆ రాష్ట్రానికి ఉన్న పరిధి ఎంత? ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన రాజధాని ఎంత? ఇవాళ మీరు చాలా డిజిటలైజేషన్ గురించి మాట్లాడతారు, AI గురించి మాట్లాడతారు. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఒక వినూత్నమైనటువంటి రాజ్యాంగ సంస్కర్తల ఆలోచనలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తికి తన అవసరాలు ఆ గ్రామంలోనే తీరాలి. ప్రభుత్వ అవసరాలు ఉంటే సర్టిఫికెట్లు కావాల్సిన, భూమికి సంబంధించినటువంటి ఈసీలు కావాల్సిన, రిజిస్ట్రేషన్స్ కావాల్సిన, డెత్ సర్టిఫికెట్లు కావాల్సిన, బర్త్ సర్టిఫికెట్లు కావాల్సిన ఆ గ్రామంలోనే సెక్రటేరియట్ని ఏర్పాటు చేయడం ద్వారా వినూత్నంగా చేశాడే. మీరు ఒక సెక్రటేరియట్ ఐకానిక్ భవన్ కట్టాలా, లేకపోతే ఐకానిక్ టవర్స్ కట్టాలి. సంపద ఎవరి కోసం? మీకోసం, మీ కమిషన్ల కోసం. ప్రతి దానిలోనూ మీరు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి, మరొకసారి అంటాను నేను, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి మీ స్వప్రయోజనాల కోసం మీరు సంపదను సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు పంచడానికి కాదు, రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపి ఆ అప్పుల ద్వారా మీరు చేసేటువంటి కార్యకలాపాలలో, లేకపోతే కార్యక్రమాలలో, లేకపోతే అభివృద్ధి బుష్కిలో మీరు దోపిడీ వ్యవస్థకి దారి తీశారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ఇది ధర్మం కాదు. వ్యవస్థలో ప్రజా నమ్మకానికి విరుద్ధంగా మీరు పనిచేస్తున్నారు. మీరు చెప్పినటువంటి మాటలను అమలు చేయకుండా కేవలం ఏమీ చేయలేరు ప్రజలు, అబద్ధాలు వింటారు. తర్వాత మనం చెప్పి మళ్ళీ దాన్నే నిజం చేయాలని మీ ప్రయత్నం ఎల్లకాలం సాగదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో 10 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. డీజిల్ ఆయిల్ సబ్సిడీ ముందుగా వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. హార్బర్స్, ఫిషింగ్ హార్బర్స్ తీసుకున్నారు. యూనివర్సిటీ, మత్స్యకార యూనివర్సిటీ తీసుకున్నారు. ఎవరైతే ఎక్కువ రైతులు ఉన్నారో వారికి రూపాయలకే పవర్ సబ్సిడీ ఇచ్చారు. ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్. ఇవాళ మీరు చేసినటువంటి ఇదొక మత్స్యకారులకు చేసిన మోసమే. ఎందుచేతనంటే మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు, 20,000 ఇవ్వాలి, ఇస్తున్నారు. నేను మరీ సంతోషం అంటున్నాను. ఆ 20,000 గత సంవత్సరం కూడా ఇవ్వాలని, మీరు ఆ సాంప్రదాయానికి కూడా మీరే కారకులని, ఆ సాంప్రదాయాన్ని, ఆ పెన్షనర్స్కి ఏదైతే మీరు సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి పాత బాకీ ఇచ్చారో ఇప్పుడు కూడా మత్స్యకారులకి 20+20 40,000 ఇవ్వాలనేటువంటిది డిమాండ్గా తెలియజేస్తూ ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యాన్ని పండించిన రైతులు
నష్టపోతున్నారు. ఆ నష్ట నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయండి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రైతుకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.